నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఉద్యోగుల వేతనాల పెంపుదలపై చర్చిస్తామన్న మంత్రి నారా లోకేష్. సీజనల్ హాస్టళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. క్రైస్తవునని చెప్పుకునే జగన్ వారి కోసం చేసిందేమీ లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మైనార్టీ న్యాయశాఖల మంత్రి ఫరూక్. హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్న లింకులపై ప్రశ్నిస్తే ఉలికెందుకు? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మహిళలతో పాటు వికలాంగులకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, టీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోనూ కూడా సంప్రదిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణ భారతంలోని తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకొకసారి జీతాలు ఇవ్వగా ప్రస్తుతం ప్రతి నెల 1వ తేదీన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి జీతాలు ఎంత చెల్లిస్తున్న దానిపైన మారటం జరిగింది. అధ్యక్ష నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈ రోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది CSS అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ PAB మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ PAB మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి, కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన SIPBలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన DSCలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్ లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా DSC ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్ కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు. క్రైస్తవునని చెప్పుకునే మాజీ సీఎం జగన్ వారి కోసం చేసిందేమీ లేదని మైనార్టీ న్యాయశాఖల మంత్రి ఫరూక్ విమర్శించారు. క్రైస్తవ ఆస్తుల అన్యక్రాంతంపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఫరూక్ సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వం గుంటూరులో క్రైస్తవ భవనానికి 2 ఎకరాల భూమితో పాటు 20 కోట్లు కేటాయించిన తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కడప హజ్ భవనం పనులు పూర్తి చేయలేదన్నారు. చర్చిల నిర్మాణానికి 2014-19 మధ్య 95 కోట్లు మంజూరు చేయగా 2019-24 మధ్య జగన్ హయాంలో ఇచ్చింది 4.12 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. క్రైస్తవులపై ఎవరికి అభిమానం ఉందో ఈ లెక్కలు తెలియజేస్తున్నాయని ఉదాహరించారు.
క్రైస్తవ ఆస్తులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రణ లేవని చెప్పాను. ఎక్కడైనా అన్యాక్రాంతం జరిగితే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తగిన అధికారులతో ఏమంటే ప్రభుత్వం అయితే క్రైస్తవ ఆస్తుల్లో ఇంటర్ఫేర్ కావడం లేదు దశ. ఎందుకంటే వారి సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే దాని మీద తగిన జిల్లాలో కలెక్టర్ గారికో లేకుంటే రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి దానికోసం ప్రయత్నం చేస్తామని తెచ్చా. మేము డైరెక్ట్గా ఇంటర్ఫీర్ కావడం లేదు. రెండవది జెరూసలేం యాత్ర గురించి చెప్పారు సార్. తమరు తెలుసా తెచ్చా, ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంది పాలస్తీనాతో. దానివల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా యాత్రికులు పంపలేని దుస్థితి వచ్చింది. దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి వచ్చింది వచ్చా. మూడవది వారి క్రిస్టియన్ భవన్ గురించి చెప్పడం జరిగింది వచ్చా. అవన్నీ చేస్తే జగన్ పేరు ఎందుకు వస్తుంది సార్? ఆయన చేయలేదు కాబట్టి ఆయన జగన్ అన్నారు. క్రిస్టియన్ భవనానికి 2 ఎకరాల ప్రభుత్వం మీద కేటాయించి 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ సాధించా. 2019 తర్వాత 5 సంవత్సరాలు దాన్ని ఊసు లేదు, పాడు లేదు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. దాన్ని మళ్ళీ కాబట్టి జగన్ గారు 1 రూపాయి ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు అధ్యక్ష. నాకైతే తెలియదు, నేనేమో ఆయన క్రిస్టియన్ కాదనుకుంటాడా. ఏదేమైనా కానీ అధ్యక్ష, అది ప్రభుత్వం క్రిస్టియన్స్ మన దేశంలో మనలో అంతర్భాగమైన సోదరులు. వారి క్రిస్టియన్ భవనానికి చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయలు ఇచ్చి 2 ఎకరాల స్థలం ఇచ్చిన తర్వాత దానికి తర్వాత కంప్లీట్ చేసే బాధ్యత ఏమిటి అధ్యక్ష? నేను మొన్ననే చెప్పాను అధ్యక్ష. తమరే ఉన్నారు, డిప్యూటీ చైర్మన్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. అదే కడపల హజల్స్ కూడా అదే చేశాడు అధ్యక్ష. ఆయన చేయడు కాబట్టి ఆయన పేరు జగన్ అని పెట్టారు. దాన్ని నన్ను ఏం చెప్పారు అధ్యక్ష? కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, మన బాధ్యత, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి చర్చలు కూడా అదే విధంగా అధ్యక్ష. చర్చలు కూడా మేము 2014-19లో 95 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. మరి అదే ఆయన 4,02,12 లక్షలు ఇచ్చాడు అధ్యక్ష. మరి ఎవరికి సార్ ప్రజల మీద అభిమానం ఉంది? క్రైస్తవుల మీద అభిమానం ఉంది. కాబట్టి క్రైస్తవ ఆస్తులు ఎక్కడైనా అక్రమ జరిగితే మా దృష్టికి తీసుకురండి. తద్వారా మేము కలెక్టర్లకు లేకుంటే ప్రజలకు తెలియజేసి దాని సంరక్షణ, దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటాను. హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్న లింకులపై ప్రశ్నిస్తే ఉలికెందుకని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చి క్షమాపణ అడుగుతున్నారని, మరి లడ్డూ నెయ్యిపై అబద్దాలు చెప్పి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు చంద్రబాబు కూడా క్షమాపణ ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ప్రజా సమస్య అని, అందుకే ఏం జరిగిందో ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. జరగాలి. సైమిల్టేనియస్ గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు, అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు మీద, లడ్డు ప్రసాదం మీద, దానికి సప్లై చేసిన ఇందాపూరు హెరిటేజ్ సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణ. మేము అడిగిన తప్ప అబద్ధమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఇందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు, నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్ లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్ లో. మరి ఇప్పుడు మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పని మీ అందరూ ముందు వెంపలేసుకోండి. తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి ఇక్కడ సాంప్రదాయ ప్రకారం మీకు నాకు వ్యక్తిగతం కాదు, ప్రజల సమస్య, ప్రజలకు కావాలి. దీని మీద వివరణలు, ప్రజలకు తెలియాలి, వివరణ వాస్తవాలు అడిగి ప్రజలు తెలియాలి. కాబట్టి శాసనమండలిలో చర్చ జరగాలనేది మా పార్టీ తరఫున మా సభ్యులందరితో కూడా ఒకటే మాటగా మేము కోరుకుంటాం. నాకేం తెలియదా అమాయకుండా? ఏం చూపెట్టాను? హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న ఎస్టాబ్లిష్ ఇగో చూసుకోండి. ఈ ప్యాకెట్ మీద చూసుకోండి హెరిటేజ్ది. ఇగో ఇందాపూర్ తాలూకు పేరు కనిపించట్లేదు, చదువుకోండి అని చెప్పాను తప్ప నేను అమాయకుడిని కాదు.
అంత మోసం చేయవలసిన అవసరం చంద్రబాబు నాయుడుగా అంత అడ్డగోలుగా మాట్లాడి మా తత్వం నాది కాదు. నేను మాట్లాడకూడదా? ప్యాకెట్ బై క్లియర్ కట్గా హెరిటేజ్ ఉంటూ ఇంత అభివృద్ధిని చూసుకోండి అని ఆ ప్యాకెట్ ఇవ్వండి. అది ఉండవు కదా మీ ప్యాకెట్, అది ఆ నెయ్యి ప్యాకెట్ సీజ్ ప్యాకెట్ ఏదో మీద ఉంది కదా, ఆ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగాను. అది కూడా ప్రస్తుతం చెప్పలే, అడిగే అది చూపెట్టాను మీకు, అది చూపెట్టాను. ఇందాపూర్ తయారు చేసింది హెరిటేజ్ ఇదని చూపెట్టాను. మీరు వచ్చి కొల్లి రవీంద్ర గారు అచ్చెన్నాయుడు గారు లేకపోతే ఇంకో మంత్రి గారు వాళ్ళు చెప్పిందంతా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ నాయకులకి ఆ మంది ధనదానం ఏదవుతుందో వాళ్ళు దాని చుట్టే మాట్లాడతారు. ఎంతసేపు డబ్బు దోపిడీ ఈ కార్యక్రమాలు మీరు మాట్లాడుతుంది. ఆ దేవదేవుడి తాలూకా ఔన్నత్యం, దానికి ఉన్న పవిత్రత, ఆ ప్రసాదంకు ఉన్న పవిత్రత, కోట్లాది మంది ప్రజల మనోభావాల్లో వాళ్ళకున్న దేవుడిపై ఉన్న భక్తి, ఆ బ్రాండ్ ఇమేజ్ వచ్చి ఏ రకంగా ఔన్నత్యాన్ని దెబ్బతీస్తుందో ఈ వీరి మాటల వల్ల వీరి దందానికి వచ్చి ఏ రకంగా తాకట్టు పెడతారో దాని మీద నేను మాట్లాడుతున్నాను. నీ షేర్ రేట్ పెరిగిందా, షేర్ రేట్ తగ్గిందా, షేర్ పోయిందా, షేర్ ఉందా, అది మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలు, చేసిన మాటలు, పవిత్ర స్వామి అయిన వెంకటేశ్వర స్వామి గారి మీద ఏదైతే అపచారం మాటలు మాట్లాడాడో ఆ మాటలకు మొదటగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానించే రీతిగా ఆయన అన్న మాటలు, నెయ్యి విషయంలో ఏదైతే మాటలు అన్నాడో ఆ మాటలు వెనక్కి తీసుకొని ముందు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. హిందాపూర్ హెరిటేజ్ వారి బంధుత్వం గురించి, వారి లింకుల గురించి ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణ చేశారో ఆ ఆరోపణలో భాగంగా హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరగాలి. అంతేకాకుండా ఆ టైంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇందాపూర్కి ఇచ్చిన టెండర్ విషయంలో ఏ విధంగా వాళ్ళు బ్యాక్ ఎంట్రీ చేశారో, బ్యాక్ డోర్గా పాల్గొన్నారో అప్పుడు అధికారుల్ని, అప్పుడు చైర్మన్ని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అవినీతిని మొత్తం అంతా కూడా సిబిఐ విచారణ జరిపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి పట్టణ పురవీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకు జై, ఛత్రపతి శివాజీకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్ భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. లోక కళ్యాణం కోసం హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ చాలా మంచి శుభపరిణామం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతా ఉంది. అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం, ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది హిందువుల యొక్క కార్యక్రమం. మనమందరం కూడా మన బిడ్డలకు ధర్మం నేర్పించాలి. మనం గనక మన బిడ్డలకు ధర్మం నేర్పించకపోతే ఇతరులు అధర్మం నేర్పిస్తారు. మన యొక్క హైందవ సంస్కృతి చూస్తే, నిన్న మొన్న జరిగినటువంటి శివరాత్రి కూడా చూస్తే హైందవ శైవ క్షేత్రాలు ఎలా మారుమోగుతున్నాయో, మనమందరము హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుంది. భారతదేశం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మనకందరూ కూడా తెలుసు. ఇందులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా మా తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ర్యాలీ గూడూరు 1 టౌన్ 2 టౌన్ పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి హిందూ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధించబడుతూ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా హైందవ ధర్మాన్ని కాపాడుతూ పరిరక్షించు మన బిడ్డలకు నేర్పిస్తూ ఈ దేశం యొక్క, ఈ సంస్కృతి యొక్క పరిరక్షణ
గౌరవాన్ని తెలియజేయాలని చెప్పేసి మరొకసారి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి పేరున అందరికీ మనస్ఫూర్తిగా హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.